అప్పుడు వాడు రుచి చూస్తే దేవుడు అప్పుడు అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని నువ్వు అనుభవించాలి. అంటే ఫస్ట్ అంటే అన్యాయాన్ని, అక్రమాన్ని, దోపిడిని, వివక్షని వాడు ధర్మబద్ధం చేసిండు, అదే ధర్మం అని చెప్తున్నాడు. అటెందుకు చెప్తుండు అంటే మీరు ఎవడు అది లాజికల్గా ప్రశ్నించకూడదని. వెరీ వెరీ అన్ఫార్చునేట్. అంటే మనకి ఆ ఆలోచన కూడా రాకుండా చేస్తున్నాడు వాడు చేస్తున్న దోపిడీ తప్ప అనడానికి. సిస్టమేటిక్గా ఇంక్లూడింగ్ రెడ్డి, ఇంక్లూడింగ్ వెల్మా, ఇంక్లూడింగ్ కమ్మ, ఇంక్లూడింగ్ కాపు, ఈ మాట అర్థమైతలేదు. మీకు దమ్ము ఉంటే ఒక బ్రాహ్మణ్ తోటి, చిన్నజీఆర్ తోటి కాలు మొక్కించుకోరా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, కేసీఆర్. నువ్వు వాని కాలు మొక్కుడు కాదు. నువ్వు మొగోడివి అయితే, నువ్వు నిజంగా రెడ్డి కులంలో ఉడితే, నువ్వు నిజంగా కమ్మ కులంలో ఉడితే, నువ్వు కమ్మోడు గొప్ప అని నమ్మితే చిన్నజీఆర్ గారితో మీరు కాలు మొక్కించుకోండి. అప్పుడు మీరు గొప్ప వాళ్ళని ఒప్పుకుంటా, మీరు అగ్ర కులంలో ఒప్పుకుంటా. అంతవరదాకా పిచ్చి మీరు. మసూద్ ఖాన్, నువ్వు సూపర్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్.